చేశారు. సో ఆ కమెంట్ మీద ఇప్పుడు అమిత్ షాను టార్గెట్ చేస్తూ ఉన్నాయి విపక్షాలన్నీ. అంబేద్కర్ చరిత్రను తుడిచివేసే కుట్రలు చేస్తూ ఉన్నారు అంటూ కూడా కొన్ని కామెంట్స్ చేసిన పరిస్థితి. ఒకసారి అమిత్ షా విపక్ష సభ్యులు పదే పదే అంబేద్కర్ అంబేద్కర్ అనడంపై ఏ విధంగా స్పందించారు ఒకసారి బయట ప్లే చేయండి. अभी एक फैशन हो गया है अंबेडकर 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 अंबेडकर। इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता। अभी एक फैशन हो गया है अंबेडकर 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 अंबेडकर। इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता। సో ఈ కామెంట్ని విపక్ష సభ్యులు అస్త్రంగా చేసుకుని అమిత్ షాను టార్గెట్ చేస్తున్న పరిస్థితి. సార్ ఏం చెప్తారు? అంటే ఇందులో అంబేద్కర్ని అవమానించడం ఎక్కడుంది? టు బి ఫేర్ ఏమన్నాడు, ఇటీవల కాలంలో అంబేద్కర్ అనడం ఫ్యాషన్ అయిపోయింది అన్నారు. ఇందులో అవమానించింది కాంగ్రెస్ పార్టీని, అంబేద్కర్ని కాదు కదా. అంబేద్కర్ ఫ్యాషన్ అని అనలేదు. అంబేద్కర్ అనే పదం వాడడం ప్రతిపక్షాలకు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీకి ఫ్యాషన్ అయిపోయింది అన్నాడు తప్ప అంబేద్కర్ ఫ్యాషన్ అయిపోయాడు అని అనలేదు. అందువల్ల అంబేద్కర్ని అవమానించాడు అనేది నిజం కాదు. కానీ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ మాత్రమే గుగ్లీ లేదు కదా, ఇతరులు కూడా గుగ్లీ లేస్తారు. ఎందుకంటే ఇప్పుడు రాహుల్ గాంధీ ఏం మాట్లాడినా దాన్ని ట్విస్ట్ చేసి ఆయన దేశద్రోహి అని ఆయన పైన అటాక్ చేస్తున్నారు. ప్రియాంక గాంధీ బ్యాగ్ పైన పాలస్తీనా అని ఉంటే ఆమె ముస్లిం మతోన్మాదానికి మద్దతు ఇస్తోంది, కాంగ్రెస్ కాదు ముస్లిం లీగ్ అని ఇలా అటాక్ చేస్తూ వస్తున్నారు. అందువల్ల ఇప్పటి వరకు బీజేపీకి ఆ స్పెషలైజేషన్ గుగ్లీ అంటే స్పిన్ డాక్టర్ అంటారు. అంటే ఎవరు ఏమి చిన్నగా మాట్లాడినా దాన్ని ఇంకో రకంగా స్పిన్ చేసి పెద్ద ఎత్తున అటాక్ చేయడం. మోడీని విమర్శిస్తే ఓబీసీని ప్రధానమంత్రిగా చూడడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని, అందువల్ల ఇలా స్పిన్ చేసి ఒక స్టేట్మెంట్ను పొలిటికల్గా ఒక నరేటివ్ బిల్డింగ్ ఏం చేస్తారంటే ఒక ప్రత్యర్థి మాట్లాడే మాట తీసుకుంటారు, మాటను అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్లో స్పిన్ చేస్తారు. స్పిన్ చేసే వరకు అది గుగ్లీగా మారుతుంది. దానిపైన పెద్ద ఎత్తున పర్సెప్షన్ క్రియేట్ చేస్తారు, ఒక నరేటివ్ బిల్డ్ చేస్తారు. ఇందులో తనకున్న బీజేపీకి ఉన్న ప్రాపగండా మిషన్, ఆర్గనైజేషనల్ మిషన్, అర్నబ్ గోస్వామి, మీకు రాహుల్ శివశంకర్, నవికా ఇలాంటి యాంకర్స్ ఉన్నారు. హిందీలో అయితే అడగులుగా ఉన్నారు. ఇక వీళ్ళు రాత్రిపూట పెద్ద డిబేట్ నడుపుతారు. హౌ కెన్ రాహుల్ గాంధీ సేస్ దిస్, హౌ కెన్ ప్రియాంక హ్యావ్ ద పాలస్తీనా, ప్రియాంక వాద్రా, సోనియా ఆంటోనియో అని ఇక మొదలు పెడతారు రాత్రి అయితే. సో ఇదొక ప్రాసెస్ బీజేపీ చేస్తూ వస్తుంది. సో ఇప్పుడు ఈసారి కాంగ్రెస్కి అవకాశం వచ్చింది. న్యాయంగా అయితే అమిత్ షా అంబేద్కర్ని ఏం అవమానించాడని నేను అనుకోను, కానీ ఆ పదం దొరికింది కదా, దాన్ని స్పిన్ చేశారు. స్పిన్ చేసి మీరు అంబేద్కర్ని అవమానిస్తారా అని. అందులో తెలివిగా వ్యూహాత్మకంగా మోడీని టార్గెట్ చేయలేదు. ఎందుకంటే మోడీ నేనే ఓబీసీ అంటాడు కనుక, అమిత్ షా అనలేడు కనుక. అమిత్ షా సామాజిక నేపథ్యం రీత్యా అంబేద్కర్ను ఓన్ చేసుకోవటానికి, వ్యక్తిగతంగా ఓన్ చేసుకోవటానికి ఎవరైనా అంబేద్కర్ను ఓన్ చేసుకోవచ్చు. అంబేద్కర్ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా గొప్ప సామాజిక దార్శనికుడు. చాలామందికి తెలియదు. అన్ఫార్చునేట్లీ మన దేశంలో రిజర్వేషన్ అనుకూల వ్యతిరేక సమాజంగా చీలిపోయాక రిజర్వేషన్ను వ్యతిరేకించే అగ్రకులాలు అంబేద్కర్ని ఏదో విలన్గా చూస్తారు. చాలా దుర్మార్గం అది. అంబేద్కర్ అన్న ఒక్క మాట చాలు. విత్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ఎ సొసైటీ ఆర్ ఎ నేషన్ can only be measured by the progress of the women of the society or the nation have achieved అంటాడు. అంటే సమాజంలో, నా దేశంలోనైనా మహిళలు సాధించిన ప్రగతిని అంచనా వేయడం ద్వారానే ఆ సమాజ ప్రగతిని అంచనా వేయవచ్చు అంటాడు. అంబేద్కర్ అన్నప్పుడు అగ్రకులాల మహిళలు కూడా ఇంక్లూడెడ్ కదా. అందువల్ల అంబేద్కర్ అణచివేతకు వ్యతిరేక ప్రతీక, అసమానతల వ్యతిరేక ప్రతీక, ఒక గొప్ప దార్శనికుడు. అంబేద్కరే రాజ్యాంగ నిర్ణాయక సభ రాజ్యాంగ రచనా కమిటీకి నాయకత్వం వహించి ఉండకపోతే సామాజిక న్యాయము అనేది, సోషల్ అఫర్మేటివ్ జస్టిస్ అంటారు ఇంగ్లీష్లో, సోషల్ డిస్క్రిమినేషన్కు వ్యతిరేకంగా రాజ్యాంగం ఒక పాజిటివ్ సానుకూల వివక్ష అనే సిద్ధాంతాన్ని తెచ్చేదే కాదు. అందువల్ల మీరు అంబేద్కర్ రచనలు చూస్తే ఆయన ఎంత గొప్ప దార్శనికుడో, ఎంత గొప్ప తాత్వికుడో అర్థమవుతుంది. కానీ అన్ఫార్చునేట్లీ మన సమాజం అలా చీలిపోవడం వల్ల
అంబేద్కర్ పట్ల ఒక తప్పుడు భావన సమాజంలోని కొన్ని ముఖ్యంగా అగ్రకులాల్లో ఉంది. అది నిజమైంది కాదు. అణగారిన వర్గాల్లో, అణగారిన కులాల్లో అంబేద్కర్ తమవాడు అని ఓన్ చేసుకోవడం తప్పలేదు. ఎందుకంటే ఆయన సామాజిక న్యాయానికి ఆయన దార్శనికత ఉపయోగపడింది కనుక. అందువల్ల భారతదేశంలో అంబేద్కర్ కేవలం ఒక పొలిటికల్ స్లోగన్ కాదు, అంబేద్కర్ ఒక ఎమోషనల్ భావన, అంబేద్కర్ ఒక తాత్విక చింతన, అంబేద్కర్ ఒక భవిష్యత్తు పైన ఒక భరోసా, అంబేద్కర్ ఒక సామాజిక న్యాయ ప్రతీక. అందువల్ల అంబేద్కర్ను సహజంగానే ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి రాజకీయ నాయకుడు ఒక ఇంక్లూజివ్ నాయకుడుగా కాకుండా తమకు మాత్రమే పరిమితమై తమ ప్రత్యర్థులకు ఉపయోగపడని ఒక ఎక్స్క్లూజనరీ విజన్లో చూస్తూ ఉంటారు. ఇది అన్ని పార్టీలు ఈ పని చేస్తుంటాయి. బీజేపీ నరేంద్ర మోడీ ఎన్నిసార్లు చెప్పలేదు నా ఓబీసీ ఐడెంటిటీ అని మాట్లాడలేదు ఆయన. నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ కాకముందు, చీఫ్ మినిస్టర్ కాకముందు ఈ దేశంలో వెనుకబడిన వర్గాలు ఉద్యమాలు నడిపాడు ఎక్కడన్నా? నడపలేదు కదా. వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి నిజమే. ఏ కులం నుంచి నువ్వు వస్తావని నువ్వు డిసైడ్ చేయలేవు కదా, నీ చేతుల్లో లేదు కదా. ఇప్పుడు నేను ఏ కులంలో పుట్టాలని నేను నిర్ణయించుకున్నానా? నాకే సంబంధమే లేదు కదా. పుట్టిన తర్వాత నువ్వు ఎటువైపు ఉంటావు, ఏ వర్గం వైపు ఉంటావు, ఏ అణగారిన జాతి వైపు ఉంటావు అనేది నీ ఇష్టం. అది కానీ పుట్టడానికి నీకైతే ఛాయిస్ లేదు. నాగేశ్వర్కి లేదు, అమిత్ షాకి లేదు, మల్లికార్జున్ ఖర్గేకి లేదు, నరేంద్ర మోడీకి లేదు. అందువల్ల నరేంద్ర మోడీ రాహుల్ గాంధీని ఏ ఆయుధంతోనైతే పదే పదే ఓబీసీ ప్రైమ్ మినిస్టర్ కావడం ఇష్టం లేదు అని అటాక్ చేస్తాడో, ఇవాళ మల్లికార్జున్ ఖర్గేకి అవకాశం వచ్చింది. రివర్స్ అయింది రోల్స్. మల్లికార్జున్ ఖర్గే అణగారిన కులాల నుంచి వచ్చినవాడు, అగ్ర కులాల నుంచి వచ్చినవాడు అమిత్ షా. అందుకే ఇప్పుడు అవకాశం వచ్చింది, ఉత్కారేస్తున్నారు. అందువల్ల ఈ రకమైన పాలిటిక్స్ అన్ని పార్టీలు చేస్తున్నాయి. అన్ఫార్చునేట్లీ అంబేద్కర్ గురించి, నెహ్రూ గురించి, నెహ్రూ రాసిన లేఖల గురించి, హిస్టరీ గురించి చర్చించుకుంటూ సమకాలీన పరిస్థితులు పక్కకు పడేస్తున్నారు. పార్లమెంట్లో చర్చించాల్సింది ఇది కాదు కదా. పార్లమెంట్లో చర్చించాల్సింది ఇవాళ ఫిక్కీ రిపోర్ట్ ప్రకారం, నేను కోటింగ్ ఫిక్కీ క్విజ్ కార్ప్ రిపోర్ట్. ఫిక్కీ క్విజ్ కార్ప్ రిపోర్ట్ ప్రకారము కార్పొరేట్ ప్రాఫిట్లోమో 15 ఏళ్లలో హయ్యెస్ట్ స్థాయికి చేరాయి, కానీ వేతనాలు పెరగడం లేదు. ఇవాళ ఎకానమీలో స్టాక్ మార్కెట్లో పడిపోతున్నాయి. మీకు రూపాయి విలువ హిస్టారికల్లీ లో లెవెల్కు పడిపోయింది. మీకు జీడిపి గ్రోత్ 5.4%కి పడిపోయింది. ట్రేడ్ డెఫిసిట్ $38 బిలియన్ చరిత్రలో ఎన్నడూ లేని స్థాయికి పెరిగింది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ 2.8% జీడిపికి పెరిగింది. ఇవన్నీ ఇష్యూస్ ఉండగా ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ జీడిపిలో 60% రిఫ్లెక్ట్ అయ్యేటువంటి ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ పడిపోయింది. హిందుస్థాన్ యూనిలీవర్తో సహా మారుతి ఇలాంటి ఎఫ్ఎంసీజీ నుంచి మొదలుకొని ఆటో వరకు సేల్స్ దెబ్బతింటున్నాయి. అంటే ప్రజల కొనుగోలు శక్తి పడిపోతుంది. ఇలాంటివన్నీ వదిలేసి నెహ్రూ ఏ ఉత్తరాలు రాశాడు 70 ఏళ్ళ కింద, అంబేద్కర్ నీవు గౌరవించావా, నేను గౌరవించానా, ఇందిరాగాంధీ ఏం చేసింది, ఈ వీటి గురించి మాట్లాడుకుంటున్నారు పార్లమెంట్లో. అసలు ఈ పార్లమెంట్లో ఇది కాదు కదా చర్చించాల్సింది. పార్లమెంట్లో దేశ ప్రజల సమస్యలు చర్చించాలి కదా. చరిత్ర మీద డిస్కషన్ పెట్టుకుంటే ఎక్కడికి పోతుంది? చరిత్రలు, పొలిటికల్ పర్సెప్షన్ బిల్డింగు, పొలిటికల్ నరేటివ్ బిల్డింగు. అందువల్ల ఇందులో ఈ పార్టీ ఆ పార్టీ కాదు, పార్లమెంటు నడిపించాల్సిన భారతీయ జనతా పార్టీ అవకాశం వచ్చినప్పుడల్లా జార్జ్ సోరోస్ను పట్టుకొచ్చి అక్కడ అదాని గురించి మాట్లాడుతున్నారు కనుక జార్జ్ సోరోస్ను పట్టుకొచ్చారు. సో ఇలా ప్రతి దాన్ని పొలిటిసైజ్ చేస్తున్న సమయంలో ఇవాళ అమిత్ షా నిరకారణంలో పెట్టే అవకాశం ప్రతిపక్షాలకు లభించింది. రైట్ సార్, ఈ ఆయన మాటల్ని ఒక అస్త్రంగా చేసుకుని విపక్ష సభ్యులు పార్లమెంట్ లోపల బయట నిరసన తెలియచేసిన పరిస్థితి సార్. కానీ మోదీ కొన్ని కామెంట్స్ చేశారు సార్.